పైన గోపురం తీసేయడం, లోపల కాపురం పెట్టేయడం. ఆవుని పూజించి ఆవుని రక్షించే ప్లేస్లో ఆవుని కోసేయడం. దోషం ఎవరిది? వాళ్ళది ఎందుకు అవుద్ది చెప్పు? వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అంటే నువ్వు ఎలా సరిపోతావు? ఇప్పుడు మొన్న కూడా బక్రీదు. బక్రీ అంటే అర్థం ఏంటి? మేక, గొర్రె. మరి కోసింది ఎవరిని? ఆవుని. ఇప్పుడు ఆవు ఎందుకు చంపబడుతుంది? ఆవు నుంచి ప్రయోజనాలు ఏంటి? ఆవు శరీరంలో ఒక్కొక్క భాగాన్ని అక్కడ రాసింది, ఒక్కొక్క పార్ట్, గొప్పతనం అక్కడ. ఆ పార్ట్ నుంచి మనిషి ఏమి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు? గోమాతను చంపడానికి ఎన్ని కారణాలున్నాయి, ఏమేమి తయారవుతున్నాయి, చర్మం నుంచి ఏం తయారవుతున్నాయి, ఇన్ని రకాలు. బ్యాగులు కావచ్చు, బాల్స్ కావచ్చు, పౌచెస్ కావచ్చు, ఇవన్నీ ఆవు చర్మం నుంచి తయారవుతున్నాయి. ప్రేగుల నుంచి కొన్ని రకాలు, శరీర అంగములతో చేసేవి కొన్ని రకాలు, కొమ్ముల నుంచి చేసేవి కొన్ని రకాలు, రక్తం నుంచి చేసేవి కొన్ని రకాలు, పాల నుంచి కొన్ని రకాలు, మాంసం నుంచి కొన్ని రకాలు, కొవ్వు నుంచి కొన్ని రకాలు. ఇలా గోమాత శరీరంలోంచి ఇన్ని రకాల పదార్థాలు చంపి ఎవరు వాడుతున్నారు? మనిషి వాడుతున్నారు. వాడు మనిషి అవుతాడా? అవడు. మన అమ్మని మనం ఎలా చెయ్యం కదా. ఆవు నుంచి పాలు వస్తే, ఆవు నుంచి మూత్రం వస్తే, ఆవు నుంచి పేడ వస్తే, తద్వారా పొలానికి వాడి ఆ మూత్రము పేడ నువ్వు బలంగా తయారవ్వాలి, మంచి ఆహారం తిని. కానీ ఆ పాలిచ్చి, మూత్రం ఇచ్చి, పేడనిచ్చి మనకి మన పొలానికి బలాన్ని ఇచ్చే తల్లిని కోసేసి పండగ చేసుకుంటే నువ్వు అసలు మనిషే కాదుగా. ఈ స్పిరిచువాలిటీకి నీకు సంబంధం ఏముంది? లేనట్టే. హ్యుమానిటీ లేనప్పుడు ఇక స్పిరిచువాలిటీ పదమే వాడకూడదుగా. మరి హ్యుమానిటీ లేనోడు నీకు బయ్యాలా అవుతాడు? రా కుయ్యా, నీ అయ్యా, నీ నోట్లో ఉయ్యా అని తిట్టచ్చా, తిట్టకూడదా?